ముద్రమాట చెప్పి 24 గంటలు ఏ విధంగా కూడా ప్రజల మధ్య పెట్టే పరిస్థితి చూడదు. అందుకే ఒకటే చెప్తా ఉన్నా, ఏదున్నా కూడా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఉందంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా కేసులో ఇరికియాలని చెప్పేసి ప్రయత్నం చేసే పరిస్థితి జరిగింది. అయినా చేత కాలేవాడిని. ఎందుకు కాలేదు? ఆయన ఏం తప్పు చేయలే. ఏదున్నా కూడా ఇచ్చిన మాట ప్రకారంగా ప్రజలకు అందించాడే కానీ ఏ రకంగా కూడా అందరూ కూడా బీసీ ఎస్సీ మైనార్టీలంతా కూడా వచ్చి పెద్ద ఎత్తున ఈరోజు విస్తృత సమావేశంలో పాల్గొని విజయవంతం చేసినందుకు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మామూలుగా బాబు ప్యూరిటీ మోసం గ్యారెంటీ అనే ఒక కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. రాష్ట్రం అంతా కూడా ఇన్ఛార్జ్లు అయితేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకోవడం జరుగుతూ ఉంది. ప్రజల ద్వారా ఏదున్నా పార్టీకి కార్యకర్త అభిమానులే అండదండలు అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇది గమనించాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే అధికారం వచ్చినప్పుడే మనం మన పార్టీ నాయకుల్ని అభిమానుల్ని అందరినీ కూడా బాధ్యతాయుతంగా మనము వాళ్ళ కుటుంబాలని ఆదుకునే విషయంలో మనమంతా ఉండాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఇలాంటి అభిమానాన్ని చూరగొన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా వైఎస్ ఫ్యామిలీ అంటేనే ఒక అభిమానం, ఒక బ్రాండ్. అది చూడబోతున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారు వారు ఏది చెప్తే అది మోసమని ఈ సందర్భంగా ప్రజలు రేపు మీరు ఇంటింటికి ప్రోగ్రాం పెట్టారు. ఆ ప్రోగ్రామ్ లో ప్రతి కార్యకర్త కూడా వాళ్ళు ప్రశ్నించాలి. నువ్వు ఏదైతే చెప్పావో సంక్షేమ పథకాల గురించి బడుగుల బలహీన వర్గాల వారికి ఎందుకు మోసం చేస్తున్నావు అని చెప్పి వాటి గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ తో ఈరోజు ఇక్కడ ఈ సభ ఏర్పాటు చేసి ప్రజలందరూ రావడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈరోజు చూస్తా ఉంటే ఈ రోజున సంవత్సర కాలంలోనే ఈ రోజు కూటమి ప్రభుత్వం మీద వారి మీద జనం ఒక్క ఆధార్ కార్డు ఒక్క తల్లికి 60-70 వచ్చింది. మీకు అంతా తెలిసే ఉంటుంది. ఎలా వస్తుంది మరి? ఇది స్కీమా స్కామా అర్థం కావడం లేదు. అదే విధంగా ప్రతి మహిళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారని చెప్పేసి మరి ఒక కుటుంబిషన్ ఇస్తామని చెప్పేసి మహిళా దినోత్సవం రోజు ఆయన ప్రకటించారు. మరి మహిళలకు ఎక్కడైనా కుటుంబిషన్లు ఇస్తున్నారా? మరి ఎక్కడైనా ట్రైనింగ్ నడుస్తా ఉందో కూడా మాకు తెలియడం లేదు. మరి 150 కోట్లు స్కీమ్ అని చెప్పారు. మరి స్కీమ్ అంశామో మనకైతే అర్థం కావడం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అదే జగనన్న ప్రభుత్వం మరి స్కీమ్ లోటే ఇచ్చారు, మరి సంక్షేమ పథకాలు ఇచ్చారు, డెవలప్మెంట్ లేదు అంటున్నారు. ఇదే ఆదోని నియోజకవర్గంలో రింగ్ రోడ్లు ఎవరేశారు? మరి బైపాస్ రోడ్లు ఎవరేశారు? అదే విధంగా మెడికల్ కాలేజ్ ఎవరు కట్టించారు? ఇదంతా డెవలప్మెంట్ కాదా అని నేను అడుగుతున్నాను ఈ కూటమి ప్రభుత్వంకి. ఈ రోజు మళ్ళీ ఇక్కడ ఉండే ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడతాడు, మాధవని ప్రజలు అలాగా మాధవని ప్రజలు ఇదన్నారు. అప్పుడు అసెంబ్లీలోనే అడిగారు, తప్పటి ఏమయ్యా రాష్ట్రంలోన కష్టాలన్నీ ఆదరణలోనే ఉన్నాయా, ఎక్కడ లేదా? మరి ఆదరణ ప్రజలు నువ్వు అడిగే ప్రశ్నలకి భయప్రాంతం చేస్తున్నావు అని చెప్పారు. అలా ఉంటుంది పరిస్థితి. మాటకి దగ్గర